ఏర్పాటైన తర్వాత అనకాపల్లి జిల్లాలో రెగ్యులర్ మీటింగ్స్, ఆ మీటింగ్స్ భాగంగా 3 కాన్సెప్ట్స్ మీద ఎక్కువగా మనం ఫోకస్ చేస్తున్నాం. 3 అంటే ట్రిపుల్ ఈ కాన్సెప్ట్స్. ఒకటి ఇంజనీరింగ్, రెండోది ఎన్ఫోర్స్మెంట్, మూడోది ఎడ్యుకేషన్. ఈ 3 కాన్సెప్ట్స్ మీద ప్రతి ఒక్క మీటింగ్లో చర్చించినప్పుడు ఇంజనీరింగ్ భాగంగా మన జిల్లాలో ఉన్న అన్ని రోడ్స్లో ఎక్కడైనా ఏదైనా ఇష్యూస్ ఉన్నాయి అంటే బేసిక్లీ రోడ్ రిపేర్స్ ఉండొచ్చు, డైవర్షన్ ఉండొచ్చు, ఎనీ కైండ్ ఆఫ్ పోలీస్ డిపార్ట్మెంట్, ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంట్ రెగ్యులర్ కంటిన్యూస్, అదేవిధంగా ఎనీ అదర్ ఎన్ఫోర్స్మెంట్ యాక్టివిటీస్ అది కంటిన్యూస్గా చేస్తున్నారు. దానివల్ల లాస్ట్ 1 yearలో యాక్సిడెంటల్ కేసెస్లో అంటే డెత్స్లో కొంత. మూడోది ఎడ్యుకేషన్. ఇది మోస్ట్ ఇంపార్టెంట్ యాక్టివిటీ. దీంట్లో ఓన్లీ ఒక డిపార్ట్మెంట్ కాదు, మొత్తం ప్రభుత్వ యంత్రాంగం, అదేవిధంగా సివిల్ సొసైటీ, పబ్లిక్, ముఖ్యంగా పాత్రికేయ మిత్రులు వీళ్ళందరూ చాలా ఇంపార్టెంట్ రోల్ ఇప్పటివరకు ప్లే చేస్తున్నారు. మనకి ప్రెస్ నుంచి అదేవిధంగా పబ్లిక్ నుంచి కూడా మంచి సపోర్ట్ వచ్చింది లాస్ట్ 1 yearలో. ఆ సపోర్ట్ ముందుగా కూడా ఉండాలి. ఇంకోటి అన్లెస్ అంటే రోడ్ సేఫ్టీ గురించి అవేర్నెస్ ప్రతి చోట మనం తీసుకురాలేము. అప్పుడు ఇంపార్టెన్స్ ఆఫ్ రోడ్ సేఫ్టీ అందరికీ అర్థమవుతుంది. ఈ అన్ని ఎన్ఫోర్స్మెంట్ యాక్టివిటీస్ కూడా మనం త్వరగా ఇంప్లిమెంట్ చేయాలి. సో అందుకే రోడ్ సేఫ్టీ ఎడ్యుకేషన్ ఇస్ అ వెరీ ఇంపార్టెంట్ కాంపోనెంట్. అది కూడా మీ అందరూ సాధారణ. ఇంకా ఒక ఎడ్యుకేషన్ అండ్ ఐసీ యాక్టివిటీ ఇనిషియేటివ్ ఈరోజు అనకాపల్లి జిల్లాలో అండర్ ద డైనమిక్ లీడర్షిప్ ఆఫ్ మన ఎస్పీ గారు. ఇంకా మీరు కూడా అందరూ మాతో కలిసి ప్రతి ఒక్క అనకాపల్లిలో ఉన్న ప్రతి ఒక్క ప్రజల వరకు రోడ్ సేఫ్టీ గురించి అవగాహన తీసుకువెళ్ళాలి. స్కూల్స్లో, కాలేజెస్లో, ఇంకా అన్ని చోట ఈరోజు దీని గురించి అవగాహన ఎక్కువగా తీసుకురావాలి. దీంతోపాటు మన జిల్లాలో ఐరాడ్ యాక్ట్ ఇంప్లిమెంటేషన్ కూడా పూర్తిగా జరిగింది. వేరే వేరే డిపార్ట్మెంట్ కూడా మంచిగా అది ఇంప్లిమెంట్ అవుతున్నాయి. మీ అందరూకి తెలుసు, బికాస్ ద హైవే పాసింగ్ ఫ్రమ్ అవర్ డిస్ట్రిక్ట్ కొన్ని యాక్సిడెంటల్ ఇష్యూస్, అదేవిధంగా రిఫరల్ కేసెస్ దీని మీద కూడా ఛాలెంజెస్ ఉన్నాయి. ఎస్పెషలీ మనకి ట్రామా సెంటర్ అండ్ మనకి మెయిన్గా ఇక్కడ ఉంది డిస్ట్రిక్ట్ హాస్పిటల్ ఒకటే రిఫరల్. సో దానివల్ల కొంత ఛాలెంజెస్ మనం ఫేస్ చేస్తున్నాం. బట్ స్టిల్ దాని మీద కూడా వీఆర్ వర్కింగ్ అండ్ హౌ టు ఎక్స్పీడైట్ ఏదైనా ఎమర్జెన్సీ కేర్ ఎలా మనం ఎక్స్పీడైట్ చేయొచ్చు దాని మీద కూడా ఫోకస్ చేస్తున్నాం. ఈ అన్నిటితో పాటు వాట్ అగైన్ వన్స్ అగైన్ నేను రిక్వెస్ట్ చేసేది ఒకటే అంటే మీ అందరికీ కోరేసి మీ 3 భాగాల్లో ఇంజనీరింగ్, ఎన్ఫోర్స్మెంట్ అండ్ ఎడ్యుకేషన్ అందరూ సపోర్ట్ చేయాలి. పాత్రికేయ మీద ఏదైనా పోలీస్ అండ్ ట్రాన్స్పోర్ట్ అడ్మినిస్ట్రేషన్కి ముందుగా వచ్చి కోఆపరేట్ చేయండి. అండ్ లెట్ us ensure that we work towards road safety and resolve all the fatal and unforeseen events in our city. Thank you. రోడ్ సేఫ్టీ సంబంధంగా మనకి అవగాహన చేపట్టే గౌరవ రోడ్ సేఫ్టీ అథారిటీ చైర్మన్ దగ్గరుందో ఏ విధంగా ముందుగానే ప్లాన్ చేయడం దానిలో భాగంగానే ఈరోజు మెయిన్ ముఖ్యంగా ఎడ్యుకేషన్, ఎన్ఫోర్స్మెంట్, ఇంజనీరింగ్ ఈ 3 ఆస్పెక్ట్స్ మనం ఎప్పుడైతే ప్రాపర్గా మనం వర్క్ చేయగలుగుతాం ఈ యాక్సిడెంట్స్ సందర్భంలో దాంతోపాటుగా ఎన్ఫోర్స్మెంట్ అనేటటువంటి పోలీసు వారు అలాగే ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంట్ వాళ్ళు కలిపి సెపరేట్గా విడివిడిగా అనేకమైనటువంటి ప్లేసెస్లో చేయడం అనేది జరుగుతుంది. ముఖ్యంగా జిల్లా స్థాయిలో మనం ఓపెన్ డ్రింకింగ్ బహిరంగ ప్రదేశాలను చేయడం, అలాగే డ్రింక్ చేసి డ్రైవ్ చేయడం, డ్రంక్ అండ్ డ్రైవ్లో కానీ ఇన్వాల్వ్ అయిన కేసెస్ రిజిస్టర్ చేయడం గత సంవత్సరంతో పోలిస్తే మోర్ దాన్ 100% ఎక్కువగా మనం ఈ 2 విభాగాల్లో కేసెస్ రిజిస్టర్ చేయడం. అలాగే ఫ్యాటల్ యాక్సిడెంట్స్కి సంబంధించి తీసుకున్నటువంటి చర్యల వలన అవగాహన చర్య కల్పించడం, అవగాహన కార్యక్రమాలు దాదాపు 50% ఫ్యాటల్ యాక్సిడెంట్స్ రిడక్షన్ అనేది దాదాపు 77 kilometers స్ట్రెచ్ ఉన్నటువంటి నేషనల్ హైవేస్ వచ్చినటువంటి మన జిల్లాలో అనేకమైన ఇండస్ట్రియల్ ఎస్టాబ్లిష్మెంట్స్, వెరీ డెవలప్ ఫంక్షన్స్ చురుకుగా తీసుకున్నటువంటి చర్యల వలన బ్లాక్ స్పాట్ని ఐడెంటిఫై చేసి ఇంజనీరింగ్ ప్రజలందరూ కూడా దీనిలో మమేకమయ్యారు. అలాగే పాత్రికేయ మిత్రులందరూ కూడా దీని యొక్క సందేశాన్ని ప్రజల వరకు చేర్చారు. ముఖ్యమైనటువంటిది మొదటి గౌరవ కలెక్టర్ గారు మెన్షన్ చేస్తారు. అది ప్రతి ఒక్కరిలో రావాల్సినటువంటి ఎడ్యుకేషన్, దాని ద్వారా వచ్చేటటువంటి ఎందుకంటే 2 వీలర్స్ కానీ వాటి
కంపల్సరీగా హెల్మెట్స్ ధరించాలి. విలాసాల్లో ఉన్న వాళ్ళు సీట్ బెల్ట్స్ అని ధరించాలి. ఇలాంటి బేసిక్ ట్రాఫిక్ రూల్స్ ఏవైతే ఉన్నాయో ఆ రూల్స్ అన్ని రూల్స్ని పాటించుతున్నారు. పెడస్ట్రియన్స్ క్రాస్ చేసే టైమింగ్స్ కూడా చెక్ చేసుకుంటున్నారు. పూర్తిగా యాక్సిడెంట్స్ అనేది రోడ్ సేఫ్టీ సో దానిలో భాగంగా ఎడ్యుకేషన్ అవేర్నెస్ అనేటటువంటి డిఫరెంట్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఎస్ఎస్ఐ పరిధిలో పోలీస్ స్టేషన్లో ఎస్ఐ కానీ సిఐ కానీ వాళ్ళ పరిధిలో వాళ్ళందరూ కూడా ఇలాంటి ర్యాలీని జిల్లా మొత్తం కూడా ఆర్గనైజ్ చేయడం జరిగింది. హ్యూమన్ రైట్స్ స్కూల్స్కి వాటికి వెళ్ళేదాని కదా మనకి అవేర్నెస్ ఆన్ రూల్స్ అనేటటువంటి ఒక ప్రోగ్రామ్ ద్వారా ఇలాంటి రోడ్ సేఫ్టీకి సంబంధించిన ప్రోగ్రామ్స్ని ప్రతి స్కూల్లో, జిల్లాలో ఉన్న ప్రతి స్కూల్లో, ప్రతి కాలేజీలో పోలీస్ టీమ్ విజిట్ చేసి లోకల్ అఫీషియల్ ఎడ్యుకేషన్ అవేర్నెస్ వల్ల కొంచెం ముందున్న రానున్న కాలంలో ఈ యాక్టివిటీస్ అన్ని మరింతగా ముందుకు తీసుకునే విధంగా అలాగే ప్రజలందరూ కూడా దీనిలో భాగస్వాములు మైనర్స్కి వెహికల్స్ ఇలాంటి వాళ్ళు అలాగే సైలెన్సర్స్ కానీ మార్చి ఓవర్ స్పీడ్గా వెళ్ళేటటువంటి